కార్యక్రమాన్ని అద్భుతంగా నడిపించి నెరవేర్చి తృప్తిపరిచి ఆది నుంచి అంతం వరకు ఎలాంటి కొరతలు లేకుండా ప్రతి అవసరత తీర్చి మీకు మహిమ, మీకు ఘనత, మీ ప్రభావం ఈ బిడ్డల ద్వారా చెల్లించుకోవాలని మా ప్రభువైన క్రీస్తు పేట ముఖ్యంతో వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ఆహ్వానిస్తున్నాం. ఈ సమయంలో ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయింది. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు నా ఎముకలలో ఒక ఎముక పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి భయముతో ఒకరికొకడు లోబడి యుండుడి. యెహోవాకు శిరస్సయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సయ్యున్నాడు. క్రీస్తే శరీరమునకు మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సహమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సై దాని వరకు తను తమ సొంత శరీరం వలె తమ భార్యను ప్రేమించబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమునకు వారిద్దరూ ఏక శరీరమందురు. ఈ మర్మము భార్యను ప్రేమించవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. అమ్మాయి అబ్బాయి గురించి, తల్లి కుమారుడు గురించి, తల్లి కుమార్తె గురించి పరిచయ పనులు గురించి ఇంట్రడక్షన్ తెలియజేయాలని చెప్పేసి కోరుతున్నాను. ఈ సమయంలో కుటుంబము మీకు వివరించాలని ఆశపడుతూ ఎవరైతే ఎంపీ జానయ్య గారు కమ్మపర్తి కుల సమాజంలోని ఒక గొప్ప వ్యక్తి. మరి మా నాన్నగారు తమ పరువు తీర్చి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నారు. ఎవరైనా ఎంపీ జానయ్య గారికి ముగ్గురు కుమారులు. దాన్ని అయితే ఎంపీ జానయ్య గారికి పెద్ద కుమారుడు మరి మాతో సమకాలికులైన కొంతకాలం వరకు వారు మాకు పాస్టర్గా, అంటే నేను ఆయన సంఘంలో ఒక సభ్యునిగా ఉన్నాను. ఆత్మీయంగా ఎందుకంటే ఆయన వీళ్ళు నా కుటుంబంతో ఎక్కువగా సంబంధము కలిగిన వ్యక్తులు. మరి వెంకటేనమ్మ కూడా ఉద్యోగం చేస్తూ ఉంది. మరి ఆ కుటుంబాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మరి వారి యొక్క కుటుంబము ఆశీర్వదింపబడిన కుటుంబం. మరి విక్కీ వీళ్ళ పేర్లు మరి విక్కీ కానీ బంటి కానీ వాళ్ళ పేర్ల కంటే ఎక్కువగా వారు మాతో ఉన్న సంబంధాన్ని బట్టి ఈ పేర్లు వాడుతూ ఉంటున్నాను. దయచేసి గమనించండి. విక్కీ భార్య జెరూషా మరి ఒక చక్కని కుమార్. ప్రజలలో ఆయనకున్న దేవుడు ప్రస్తుత దినాల్లో ఆర్గనైజేషన్స్ డాక్టరేట్ ఇస్తూ ఉన్నాయి. అవి మరి వైద్య పరిచర్య చేసి వారు ఎంతమందినో ప్రభు దగ్గరికి మరి వచ్చినటువంటి ఒక బీజం, ఒక విత్తనము నేను. ఆమేన్. రోజు జీకే ప్రసాద్ ఒక సేవకుగా నిలబడుతున్నంటే చేస్తాం.
దేవునికి ప్రతి ఒక్క అతిథికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. పొరుగు మాటి ప్రత్యేకించి ఇరువురిని జతపరచవచ్చు గొప్ప దేవ, నీ నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. వారి వివాహ జీవితం అంతా కూడా నీకు ఇష్టమైన రీతిలో జరగటానికి నాయన, అలాగే వారి కుటుంబం కట్టబడటానికి మీరు సహాయం వచ్చి కొనుక్కుంటున్నాం నాయన. వివాహ కార్యక్రమం ప్రారంభించబోచుండగా పరిశుద్ధుడా, ఇరు కుటుంబాల పక్షున ఇరు కుటుంబాలని జతపరచబడవచ్చుండగా పరిశుద్ధుడా, ఇరువురి మధ్య మా ప్రియ ప్రభువుకు తండ్రి. ఆమేన్. తర్వాత లిఖితా విలియమ్స్. అంత మాత్రమే కాకుండా ఇరువురి యొక్క తల్లిదండ్రులు, బంధువులు వివాహ మహోత్సవంలో అభిషక్తులుగా ఈ పవిత్రమైనటువంటి కార్యంలో పాలిభక్తులు పొందేటటువంటి పాలిభాగస్తులైనటువంటి దైవజనులు, క్రీస్తునందు ప్రియమైనటువంటి న్యాయ సమ్మతమైన హేతు ఏదైనా తెలిసి ఉన్న పక్షంలో దాన్ని ఇప్పుడే వెల్లడి చేయవలెను. లేని ఎడల ఇక మీదట తప్పచ్చకూడదని హేతు ఏదైనా మీలో ఎవరికైనా తెలిసి ఉన్న పక్షంలో దానిని ఇప్పుడే ఒప్పుకొనవలెను అని దేవుని సన్నిధానంలో మీకు గట్టిగా ఆజ్ఞాపిస్తున్నాను. Is there any objection from Prithviraj? Likita Williams? No. They are already prepared in the name of Jesus. ఐక్యతను ముందుకు సాగవలసినటువంటి వారుగా ఉన్నారు. సర్వశక్తియో మిక్కిలి కనికరం గల తండ్రి, నీ సహాయం లేనిదే మేమేది యోగ్యంగా చేయనేరం. నీది యవనస్తులను నీ సంకల్పానుసారంగా జతపరచుటకు తీసుకొని వచ్చి ఉన్నావు. నీ కృపా సహాయం వలన వీరిని సౌభాగ్యవంతులుగా చేసి నీ సమక్షమందు లిఖిత ఇక్కడ అది ఆమెకి ఇచ్చేసి లిఖిత విలియమ్స్ నీ స్త్రీని నీ భార్యగా చేసుకొని ఈమెను మాత్రమే హత్తుకొని ఉండును. వెరీ గుడ్, చాలా సంతోషం. మైక్ అనిపించేసి పలుకుమాటి లిఖిత విలియమ్స్ నీవు మానవుల పృథ్వీరాజును ఈ పురుషుని నీ భర్తగా చేసుకొని ఇతనిని మాత్రమే హత్తుకొని ఉండును. గట్టి చెప్పు. ఎందుకంటే నీ వాయిస్ అందరి ఆయన వాయిస్ పెద్దగా అవసరం లేదు. లిఖితను అప్పగించడానికి మోజస్ గారు వాళ్ళ బాబాయ్ గారు ముందుకు రావాలని మనం చెప్తాం. జాగ్రత్త జాగ్రత్త. రైట్ తల్లి అవతల, రైట్ లెఫ్ట్ సైడ్ తల్లి, రైట్ సైడ్ తల్లి. రైట్ ఇప్పుడు నిలబడ్డారు కదా, నువ్వు మైక్ తీసేయాలి. మైక్ ఇప్పుడు నీకు ఆమె కుడిహస్తం తీసుకో బాబు, అమ్మాయి అట్లనే అట్లనే. రైట్, చాలా సంతోషం. ఈ పరిశుద్ధమైనటువంటి పరిణయంలో పేరెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 9 మాసాలు మోసి కలిపి పెంచి పెద్దగా చేసిన సందర్భంలో వారు అప్పగింత వీరు స్వీకరించుట, అప్పగింత స్వీకరించుట అనేది ఇరు పక్షాల వారి తల్లిదండ్రులు చాలా ప్రాముఖ్యమైన పాత్ర. ఇది మీరిద్దరు వదిలిపెట్టిన తర్వాత వారిద్దరు అట్లే ఉండాలి. మీరు వదిలేండి, తల్లిదండ్రులు వదిలేండి. రైట్, మీరు ప్రమాణం చేయాలి. పృథ్వీరాజ్ అట్లే పట్టుకొని ప్రమాణం చేయాలి. మీరు ఉండాలి పక్కన, పోవద్దు. మైక్ తీసుకొని ఇక్కడ మాడుగుల పృథ్వీరాజన్ నేను, మాడుగుల పృథ్వీరాజన్ నేను, పొనుకుపాటి లిఖిత విలియమ్స్ నిన్ను, పొనుకుపాటి లిఖిత అనే నిన్ను, ఇది మొదలుకొని సావు మనల విడబాపు వరకు, చావు మనల విరబాడు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున, దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున పొడుగైందా మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యగా చేసుకుంటున్నాను ఈ చొప్పున జరిగింతున్నా సమాజం ఎదుట, సంఘం ఎదుట, ప్రజల ఎదుట చేస్తున్నానని తీర్మానంతో ఈరోజు ఈ ప్రమాణం చేస్తున్నాడు. విలియమ్స్ అను నేను, మార్గుల పృథ్వీ ఇది మొదలు చావు మనల్ని విడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను
కలిమి అందును లేమి అందును లేమి అందును వ్యాధి అందును వ్యాధి అందును ఆరోగ్యమందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా చేసుకొంచున్నాను ఈ చొప్పున జరిగింతునని ప్రమాణం చేయుచున్నాను. ఇప్పుడు నేను పలికినటువంటి అంత మాత్రమే కాకుండా ముప్పుడి తాడు అంటే 3 ముళ్ళ బంధం 7 అడుగుల అనుబంధం, 3 ముళ్ళ బంధం 7 అడుగుల అనుబంధం. క్రైస్తవేతరులు అయితే ఆ మాట చెప్తారు, కానీ మనము ఆధ్యాత్మికంగా బైబిల్ ప్రిపేర్స్ టు లిఖిత, ఇది ఒక మైల్ స్టోన్ జీవితం అంతా కూడా. దేవుని యొక్క గొప్పతనం కొరకు, ఆయన కనికరం కొరకు, దీవెన కొరకు ప్రార్థన చేద్దాం. అమ్మ ఎందుకు డిస్టర్బ్ చేస్తాం? మా నమ్మకమైన తండ్రి, పృథ్వీరాజు జీవితంలో ఈ ప్రత్యేకమైనటువంటి ఆభరణాన్ని లేక మంగళ సూత్రాన్ని లిఖితకు ధరింపచేసి అంత మాత్రమే కాకుండా తన జీవిత పర్యంతం వరకు దీనిని ఒక సాధనముగా, ఒక ప్రయోగాత్మకమైనటువంటి ప్రేమ ఇందులో ప్రవేశింపచేసి తన జీవిత పర్యంతం అంతా కూడా ప్రభువా సాటి అయిన సహాయముగా, సతీమణిగా గుర్తించే కృప దయచేవాలని, బిడ్డలు దీవించవాలని ఇరువురిని మీ చేతులకు అప్పగించుకుంటూ ఆరోగ్యమందులు, బలమందులు, శక్తి అందులు, విశ్వాసమందులు, నమ్మకత్వమందులు కాచి కాపాడవాలని మా ప్రభు అయిన క్రీస్తు పేట మిక్కిలితో వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. పట్టుకో, ఎట్లా కట్టాలి మాట్లా పట్టుకోవాలి. సరే కలుపు కట్టాలి, ఓకే ఇండివిజువల్గా కట్టడానికి వీల్లేదు. మైకి అమ్మ పృథ్వీరాజు దగ్గర పెట్టండి. నిత్య నమ్మకమునకు గాను స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ మంగళసూత్రమును నీకు ధరింపజేయుచున్నాను మరియు నా శరీరంతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలిభాగస్తురాలిగా చేసుకొనిచున్నాను. ఐ థింక్ అంటే మోబుల్ ప్రాపర్టీ నాకు తెలిసి నీ ఇమ్మోబుల్ ప్రాపర్టీ, నీ ఇమ్మోబుల్ ప్రాపర్టీకి నీకు నీ తల్లిదండ్రులు ఎంత ఇస్తే అంతకి సగం సగం అంటే మొత్తం టోటల్ సగం కాదు. రైట్, ఇమ్మోబుల్ ప్రాపర్టీ అంటే లిఖిత విలియమ్స్ గారు ఈ శ్రేష్టమైనటువంటి రింగును, బంగారు రింగును పృథ్వీరాజుకు ధరింపచేయడానికి తీసుకొని వచ్చింది. ఇది బహుగా దీవించి పరిశుద్ధాత్మ యొక్క త్రియేక శక్తిని ప్రభావితం చేసి వారి జీవిత పర్యంతం వరకు ఒకరినొకరు విడనాడక విడభాయక మీ అందరి భయభక్తులు కలిగే జీవితం వారికి అనుగ్రహించమని మా ప్రభు అయిన క్రీస్తు పేట మిక్కిలితో పెట్టుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. రైట్, ఇది ఏ చేయి పెడతామంటే పెట్టు అనుకుంటా, అది కూడా ఒకే పెట్టండి లేదు. రైట్, స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ ఉంగరమును నీకు ధరింపజేయుచున్నాను మరియు నా శరీరముతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలిభాగస్తునిగా చేసుకొంచున్నాను. నీకు కూడా తులము ఫలము ఉంటది. ఆచరిస్తున్నాం ప్రభా. నీ కృపలో ప్రభా ఆది సంకల్పం ప్రకారం ఆయన నిర్ణయించినటువంటి బిడ్డలిద్దరినీ నీ దైవదాసుల చేత ప్రభా, అందరి ఆశీర్వాదములతో ప్రభా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ చేత ప్రభా ఈ బిడ్డలను జతపరిచినామని నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. వీరి జీవితంలో ప్రభా మొదటి అడుగు నీతో వారు వేయటకును, ప్రతి సలహా నీ దగ్గర వారు పొందుటకును, నీ సమస్తమైన దీవెనలు వారి కొరకు మీరు ఏర్పాటు చేసిన ప్రతి
Good afternoon. Is it a good afternoon? But once you are married, you are finished. I'm not saying complete. You're finished. Marriage is honorable. అంటే వివాహము అన్నిటికన్నా ఘనమైనది అని చెప్పేసి వాక్యం this day. Cherish this moment for a long time. I'm doing it for the last 24 years plus. Okay? So, how many of you think the flowers are beautiful here? Flower. Modatiga, faith. And, amen? Right? You trust in Jesus is legendary, bomb, Sardal, everything. But nothing matters. Only Christ can hold you together. Only encourage the other person in whatever situation, whether it be దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము అవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము అవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి. ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి. హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించెను. సృష్టిపైన అధికారముతో పాలించమని నియమించెను. హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించెను. సృష్టిపైన అధికారముతో పాలించమని నియమించెను. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము అవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము అవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఏక మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి. ఏక మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముతో మార్గము ఎరిగి. సొంత తెలివిని మానుకొని దైవవాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. సొంత తెలివిని మానుకొని దైవవాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము అవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము అవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ. భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ క్రీస్తు ప్రేమ ఆ సందడి.
ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. థ్యాంక్ యూ. పొనుకుమాటి ప్రవీణ్, రేఖా గారులకు మా కుటుంబ పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి పెళ్లి జరిపించిన దైవ సేవకులందరికీ మా కుటుంబ పక్షాన వందనాలు తెలియజేస్తున్నాం. స్పెషల్గా డిఎన్ పురుషోత్తమయ్య గారికి వందనాలు తెలియజేస్తున్నాను. కృష్ణపరయ్య గారు కూడా మంచి మెసేజ్ యూత్కు ఏదైతే వాళ్ళ హృదయంలో హత్తుకుంటుందో అలాంటి మెసేజ్ ఇచ్చినందుకు వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి విజయవాడ నుంచి వచ్చిన బంధుమిత్రులందరికీ, మరి హైదరాబాద్లో ఉన్న ముఖ్య కార్యక్రమాలు అంటే దేవుని కృప, తర్వాత క్యారల్ కృష్ణపర్ రాజేంద్ర గారు, తర్వాత రెవరెండ్ డాక్టర్ లంచ్ కూడా పెళ్ళి అయిపోయింది. కేక్ కట్ చేసే లోపలనే అందరు ఫోన్ చేసుకొని రావచ్చు, ఓపికన్న వాళ్ళు కూర్చోవచ్చు. ఈ కరోనా సమయంలో మా మనోరాలు లిఖిత, పృథ్వీరాజ్, శ్రీ అండ్ శ్రీమతి పరంజ్యోతి గారు వారి కుమారులు విజయవాడ వచ్చినప్పుడు నేను వారిని చూడటం జరిగింది. దంపతులిద్దరిని చాలా సంతోషం వేసింది. ఫ్రాన్సిస్ గారు నాకు మనసులోనే ఆ దేవుని యొక్క కృప అనుకోండి, ఇంకేదన్నా అనుకోండి, దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఫిక్స్ అని నాకు ఆశ. జీవన విధానం, దేవుని పట్ల వారి దగ్గర అపరిమితమైన ప్రేమ, వారు చేస్తున్న సేవ, ఇవన్నీ చెప్పారు. ప్రవీణ్ తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు చేసుకుంటూ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. లిఖిత గారి తరఫున వచ్చిన బంధువులు, రక్షణ సమయంలో మీరు చేసిన ప్రతి విధమైన మేలుకై శక్తి, ఘనత, మహిమ, ప్రత్యేకంగా వివాహ ఒప్పందంలో ఏర్పాటు చేయబడి ఒప్పుకోలు చేసుకొని ప్రమాణాలు చేసుకొని ఒకరినొకరు విడనడక విడబాయక కలిసి జీవిస్తామని మీదట ఒప్పుకొని జీవించిన ఈ బిడ్డలను ఇది మొదలుకొని జీవిత పర్యంతరము పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క శక్తి, ఘనత, మహిమ, ప్రభావం. Here's my hand, it's yours to hold. I give myself to you. Here's my heart, please make it yours. I give
We are two becoming one. Here I am, here's all of me. You have all that once was mine. And here's my promise, I'm yours to hold. I'll stay here by your side. We are two becoming one. We are two becoming one. May what He's joined me not undone. May our love put Christ on display. When we're weak and when we're strong, when it's hard to carry on, oh God, we want your love on display. We are two becoming one. Here's my life, I lay it down, I give up myself for you. And here's my will, I submit to you. I will follow where you lead. We are two becoming one. We are two becoming one. May what He's joined be not undone. May our love put Christ on display. When we're weak and when we're strong, when it's hard to carry on, oh God, we want your love on display. Oh God, we want your love on display. Here we are, we're yours and yours alone. God, here we are. May what you've joined be not undone. We want the world to see your love through us. We want forever, yeah. So we are two becoming one. May what He's joined be not undone. May our love put Christ on display. When we're weak and when we're strong, when it's hard to carry on, oh God, we want your love on display. Oh God, we want your love on display. Oh God, we want your love on display. So we are two becoming one. Every now and then, for eternity, God bless the day when He gave me you. Every now and then, for a lifetime, I'll bless this day and cherish your faith in me. Pray with you, walk with you, stay with you until the end. I'm gonna laugh with you, cry with you, breathe with you all my days.
The road may be rough, vague and dark, bleak and tough. I promise to cherish you with all my heart. In all my dreams, my earnest hope, I wish you well every minute, every day. In all my dreams, my dearest friend, may the Lord protect you in every way. I'm gonna pray with you, walk with you, stay with you until the end. I'm gonna laugh with you, cry with you, breathe with you all my days. The road may be rough, vague and dark, bleak and tough. I promise to cherish you with all my heart. I'm gonna pray with you, walk with you, stay with you until the end. I'm gonna laugh with you, cry with you, breathe with you all my days. The road may be rough, vague and dark, bleak and tough. I promise to cherish you with all my heart.
వారిని బ్లెస్ చేస్తూ ఉంటుండగా, గ్రీట్ చేస్తూ ఉంటుండగా మీ దీవెనలో మీ ఆశీర్వాదాలు ఇదిగో తండ్రి మొదటి దినం మొదలుకొని ఈ రోజు మొదలుకొని వారి జీవితాంతం ప్రభా నీకు నమ్మకముగా ఇదిగో తండ్రి నీ సాక్షులుగా ధైర్యంగా నీ కొరకు బ్రతుకుడు ప్రభా చక్కటి జీవిత విధానము వారికి నేర్పించమని సహాయం చేయమని. ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం, ఇది దేవుని కార్యం శుభ తరుణం. కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం, ఇది దేవుని కార్యం శుభ తరుణం. సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసెను, జతపరచి దీవించెను. వివాహము అన్నిటిలో ఘనమైన బంధం, నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం. వివాహము అన్నిటిలో ఘనమైన బంధం, నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం. కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం, ఇది దేవుని కార్యం శుభ తరుణం. స్థిరముగా క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా. యేసుని గృహమును కట్టెను స్థిరముగా క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా. ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో, ప్రేమ భక్తి కలిగి జీవించాలి. ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో, ప్రేమ భక్తి కలిగి జీవించాలి. కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలు ఇది దేవుని కార్యం శుభ తరుణం, ఇది దేవుని కార్యం శుభ
నిత్యానుబంధాలై ఇది దేవుని కార్యం శుభతరుణం ఇది దేవుని కార్యం శుభతరుణం ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించెను సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించెను వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము
మోక్షముకు మార్గము ఎరిగి సొంత తెలివిని మానుకొని దైవవాకుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం. అన్నింటా ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం. మధురము మణిహారం మూడు ముళ్ళ బంధం, మధురము మనోహరం చెరగని సంబంధం. పరిశుద్ధ వివాహము ఓ నిష్కళంక ప్రేమ సౌధము.
పరిశుద్ధ వివాహము ఓ నిష్కళంక ప్రేమ సౌధము. ఆదిదేవుడే ఆదాము హవ్వలా సమవుజ్జీగ చేసి సంతసించెను. ఆదిదేవుడే ఆదాము హవ్వలా సమవుజ్జీగ చేసి సంతసించెను. కానాను పెండ్లిలో ఘనుడైన క్రీస్తు నీటిని ద్రాక్షగా మార్చి మహిమ పరచెను. కానాను పెండ్లిలో ఘనుడైన క్రీస్తు నీటిని ద్రాక్షగా మార్చి మహిమ పరచెను. తండ్రి కుమారాత్మ పేర వధూవరుల దీవించి ఉల్లసింతుము ప్రభువును ప్రస్తుతింతుము. ఉల్లసింతుము ప్రభువును ప్రస్తుతింతుము. అన్నింటా ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం. ఇది యెహోవా దేవుని సంకల్పము, వివాహ మహోత్సవానందము, ప్రభు యేసుని రాకలో లోక కళ్యాణ వేడుక. ప్రభు యేసుని రాకలో లోక కళ్యాణ వేడుక. యేసుతో పయనము అలుపెరుగని ఆహ్లాదము, ప్రేమతో కాపురమనురాగ మందిరం. యేసుతో పయనము అలుపెరుగని ఆహ్లాదము, ప్రేమతో కాపురమనురాగ మందిరం. సృష్టిలో సుందరం అపురూప బంధము, ఆనంద సంద్రాన ఆశతో బ్రతికించును. సృష్టిలో సుందరం అపురూప బంధము, ఆనంద సంద్రాన ఆశతో బ్రతికించును. యేసులో జీవించుము, చింతలే చెంత చేరవు. ఆదర్శ దంపతులై హాయిగా జీవించుడి. ఆదర్శ దంపతులై హాయిగా జీవించుడి. అన్నింటా ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం. శుద్ధ జీవితము జీవించు వారలు బండపై కట్టబడిన మేడలౌదురు. శుద్ధ జీవితము జీవించు వారలు బండపై కట్టబడిన మేడలౌదురు. ఫలించు వల్లిగా నీ భార్య ఉండును, ఒలీవల మొక్కలై నీ బిడ్డలుందురు. ఫలించు వల్లిగా నీ భార్య ఉండును, ఒలీవల మొక్కలై నీ బిడ్డలుందురు. నోటి నిండా నవ్వుతో తండ్రి ప్రేమ పొందుకో. నీ కష్టార్జితము నీవు అనుభవింతువు, నీ కష్టార్జితము నీవు అనుభవింతువు. అన్నింటా ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం. అన్నింటా ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం. మధురము మణిహారం మూడు ముళ్ళ బంధం, మధురము మనోహరం చెరగని సంబంధం.